ముదిరాజులని, ముతరాశులని, బంటు అని, ఎన్నుగోళ్ళని, పోలి అని వీళ్ళందరూ ముదిరాజు కులానికి సంబంధించిన వాళ్ళు సార్. గత ప్రభుత్వం కుటుంబ సర్వేలో ఇవన్నీ రాక జనాభా అనేది ఎంత అనేది తెలియలేదు సార్. దయచేసి వీళ్ళందరూ ముదిరాజు జాతిగా పరిగణించాలని బీసీ కమిషన్ వారిని కోరుతున్నాం సార్. మా ముదిరాజులకి బీసీ డిలో నుండి ఏలోకి దివంగత రాజశేఖర రెడ్డి గారు 15 జీవో తీసుకొచ్చి అమలు పరిచారు సార్. అది కొన్ని కారణాల వల్ల సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో గౌరవ న్యాయమూర్తి గారు బీసీ కమిషన్ ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి ఆ రోజు ఆదేశాలు ఇచ్చారు సార్. దయచేసి దాన్ని బీసీ కమిషన్ వారు పరిగణలోకి తీసుకొని మా ముదిరాజులకి తప్పనిసరిగా న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. బీసీడీ నుంచి ఏలోకి మార్చాలని తమని కోరుతున్నాం సార్. అంతేకాదు ముదిరాజులు ఏదైతే చేపలు పట్టే వృత్తిపైన జీవితంలో వారికి ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ అనేది ప్రతి సభ్యుడికి చేపలు పట్టే వృత్తిపైన బతుకుతారు కాబట్టి చెరువుల్లో కుంటల్లో తెప్పలేసుకొని తిరుగుతారు. వారు చనిపోతే వారికి ఇండ్లు దాంతోపాటు నష్టపరిహారం అనేది గత ప్రభుత్వం 5 లక్షలు పెట్టింది సార్. దాన్ని 10 లక్షలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. దాంతో పాటు రేవంత్ రెడ్డి గారు అభయస్థం పథకం ద్వారా అభయస్థం హామీ ద్వారా బీసీడీ నుంచి ఏలో చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు సార్. అది కూడా పరిగణలోకి తీసుకోవాలని తమని కోరుతా ఉన్నాం. జనాభాలో అత్యధిక జనాభా ఉన్న మా ముదిరాజుల్ని తప్పనిసరిగా తమరు పరిగణలోకి తీసుకొని ఏలోకి మార్చాలని మా ముదిరాజుల యొక్క డిమాండ్ సార్. మీరన్నీ రాష్ట్ర పండితన్ని మేము చదివిన తర్వాత తర్వాత మిగతా ఫిషర్మెన్లో తర్వాత ఈ విన్నపం సార్. మాకు గత ప్రభుత్వం ఓన్లీ గంగపుత్ర మత్స్యకారులకే చేపల పట్టే వృత్తిపైన జీవించుకునే వాళ్ళకి హక్కులు కల్పించాలని చెప్పింది. వివిధ కులాలు కూడా దాంట్లో చేరడం వల్ల మా ముదిరాజులకి గంగపుత్రులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా తమ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి తమ నిర్ణయించుకున్నారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ మీరు కూడా ఒక డీటెయిల్గా వివరణ అనేది మా బీసీ కమిషన్ ఆఫీస్కి పంపించండి. రేపు కూడా క్షేత్రస్థాయి పరిస్థితి వేసి మీరు చేపలు పడుతున్నట్టే చేపలు పడుతుందా లేదా అన్నట్టు రేపు కూడా పరిశీలన చేస్తాం. థ్యాంక్ యూ.